ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. ఆదికాండము 35వ అధ్యాయము 9వ వచనము. దేవుడు అతనిని ఆశీర్వదించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యాకోబును గురించినటువంటి మాటలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. దేవుడు మరలా తిరిగి యాకోబును ఆశీర్వదించాడు. నా ప్రశ్న ఏంటి అంటే, యాకోబుని దేవుడు ఎందుకు ఆశీర్వదించాడంటే, ప్రాముఖ్యమైన మొదటి కారణము, తన తండ్రిని బట్టి, తన యొక్క వంశంలో ఉన్నటువంటి అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. మొదటి కారణం. రెండవదిగా మీరు గమనించినట్లయితే ప్రియులారా, యాకోబు దేవుని పాదాలు పట్టుకొని పెనుగులాడాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. తల్లిదండ్రులుగా ఉంటే మీకు మనవి చేస్తున్నాను, మీరు దేవుని కొరకు ఏవైనా కార్యాలు జరిగించారు అంటే, దేవుడు చేసేటటువంటి ఒక గొప్ప కార్యం ఏంటో తెలుసా? నీ సంతతి మీద ఆయన దీవెనలు కుమ్మరిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే అంటాడు ఇస్సాకుతో, నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. అబ్రహామును బట్టి ఇస్సాకుని, ఇస్సాకును బట్టి యాకోబుని. బైబిల్ మనం గమనించినట్లయితే యాకోబును బట్టి దేవుడు యేషూపుని, ఆ సంతతుల మీద దేవుడు ఆశీర్వాదాలను కుమ్మరిస్తాం. మరి యాకోబు ఆశీర్వదించబడడానికి మరొక ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే, దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకున్నాడండి. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప, మీరు మీ బిడ్డలకి ఏవైనా ఇచ్చి వెళ్ళాలి అంటే అందులో ప్రథమ స్థానంలో ఏమై ఉండాలంటే దేవుని ఆశీర్వాదాలు అయి ఉండాలని దేవుని సేవకుడిగా కోరుకుంటున్నాను. దేవుని కోసం ఇంతవరకు ఏమైనా చేశారా? వీలైతే నన్ను చూడడానికి ప్రయత్నం చేయండి. దేవుని కొరకు ఏవైనా కార్యాలు చేశారా? చేయడానికి ప్రయాసపడండి. చేయడానికి దేవుని కోసం అంటే పెద్ద పెద్ద గోపురాలు కట్టాల్సిన అవసరం లేదండి. ఒకరికి ఒక చిన్న కరపత్రం అందించవచ్చండి. గుడిలో ఒక చిన్న పని చేయొచ్చండి. ఈ వాక్యాన్ని ఎవరికైనా షేర్ చేయొచ్చండి. చిన్న పనులు కూడా అండి దేవుని కోసం. దేవుడు బలంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు మిమ్మును కూడా ఆశీర్వదించునుగాక. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చిన ఈ శ్రేష్టమైన వాగ్దానము కొరకే వందనాలు. ఈరోజు మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.